రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్, దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, కాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర డ్యూటీ మెంబర్, వీళ్ళందరినీ 30 మందిని రాజమండ్రి అర్బన్ జిల్లా కమిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ కమిటీని మనకి త్వరలోనే ఒక 2 monthsలో, అంటే నా ఉద్దేశం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగ్లో చెప్పాడు, నవంబర్లో. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి మరి ఎలక్షన్లకి తయారీగా ఉండండి, లిస్టులన్నీ రెడీ చేయండి, 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. కొత్త వాళ్ళు కూడా వివిధ విభాగాలు, అంటే ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళ, ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నా లక్ష్యం ఏంటంటే రాజమండ్రిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేదే ఒక లక్ష్యంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా, అంటే ఇప్పుడు చాలామందికి ఐడియా లేదు. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డిసిసిని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డిసిసి సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ని బలపరచండి, మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తుందాం, పార్టీని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్జహా బేగం గారు మాట్లాడతారు. అనంతరం కార్యక్రమం. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అమర్జహా బేగం మొహమ్మద్. ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ,
అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. దానిలో ఏ అవసరం ఉన్నా కూడా మహిళా కాంగ్రెస్ తరఫున మా పాత్ర కూడా 100% ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వారి బలిదానానికి ఆయన ఆ విద్యార్థుల తరపున నిలబడి దేశం తరపున విద్యార్థుల గొంతుకగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా అవిశ్రాంత పోరాటం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి వైపు నడవడానికి యావత్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో ఒక చోట చిన్న లోపం నాయకత్వంలో కావచ్చు, ఇటు అధినాయకత్వంలో కానీ చిన్న ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉన్నా కూడా దాన్ని దాటుకుని రేపు జరగబోయే ఎలక్షన్స్కి ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై